బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని ఏపీ హోంమంత్రి అనిత పరామర్శించారు. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. చిన్నారి అదృశ్యం దర్యాప్తు పురోగతిని జిల్లా ఎస్పీ బిందు మాధవ్తో మాట్లాడి తెలుసుకున్నారు. 11 రోజులుగా చేపట్టిన గాలింపు చర్యలను మంత్రికి ఎస్పీ వివరించారు. అనంతరం బాలిక అదృశ్యమైన ప్రదేశానికి అనిత వెళ్లి పరిశీలించారు. అడవి జంతువులు వచ్చే అవకాశం ఉందా అని ఆరా తీశారు. అటవీ శాఖ అధికారులు కెమెరాలు, డ్రోన్ల ద్వారా పరిశీలిస్తున్నారని పోలీసులు మంత్రికి వివరించారు. గాలింపుతో పాటు అపహరణ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని ఆమెకు తెలిపారు. పాప మిస్సింగ్ కేసులో ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతుందని హోంమంత్రి తెలిపారు. చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అటవీ మిగిలిన శాఖల సమన్వయంతో గాలింపు చేస్తూనే ఇతర కోణాల్లోనూ బృందాలు అన్వేషిస్తున్నాయన్నారు. సీసీ కెమెరాల పరిశీలనతో పాటు ఫోన్ కాల్స్ను విశ్లేషిస్తున్నామన్నారు. మంత్రి వెంట ఎంపీ సానా సతీష్, అధికారులు, పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. చాలా దురదృష్టకర సంఘటన. మొన్న 6వ తారీఖున మనకి జ్ఞానేశ్వరి అని ఒక 2 సంవత్సరాల ఆడబిడ్డ ఇక్కడే ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. ఆ తల్లిదండ్రులు సుంకర గణేష్, సుంకర భవాని, వీళ్ళు ఇదే ప్రాంతంలో ఇదే ఇంట్లో గత 30 సంవత్సరాలుగా వీరు నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులతో కలిపి, ఆ గణేష్ వాళ్ళ తల్లిదండ్రులతో కలిపి వీళ్ళిద్దరూ, గణేష్ అదేవిధంగా భవాని దంపతులకి 2 ఆడపిల్లలు. అందులో పెద్ద పాప జ్ఞానేశ్వరి 2 సంవత్సరాలు, అదేవిధంగా తర్వాత చిన్న పాప చంటిపిల్ల 7 నెలల పిల్ల ఉంది. అయితే అమ్మాయికి స్నానం చేసే సమయంలో వాళ్ళ తండ్రితో బ్యాక్ వెళ్తూ మళ్ళా తిరిగి వాళ్ళ నాన్న ఇంటి దగ్గర దింపడం, మళ్ళీ ఎగైన్ వాళ్ళ నాన్న గురించి అని ఆ చంటిపిల్ల వెనకాతల బయలుదేరి వెళ్ళటం. ఆ వెళ్తున్న నేపథ్యంలో నియర్ బై ఫెన్సింగ్ దగ్గర ఒక ఆసామి, మన ఊరి గ్రామంలో ఉన్న ఒక ఆసామి అతను చూసి, తాతబాబు గారిని ఒక ఆసామి చూసి, వాళ్ళ దగ్గర అమ్మాయి ఉంది, అమ్మాయితో పాటు కుక్క పిల్ల ఉంది, సో మీరు అక్కడికి వెళ్ళి ఫెన్సింగ్ దగ్గర ఉంది అమ్మాయి అని చెప్తే 20 నిమిషాల తర్వాత గ్రామస్తులు చాలా మంది ఇక్కడికి వచ్చి చూడటం అది జరిగింది. అయితే సడన్ గా చాలా మిస్టీరియస్ గా దురదృష్టవశాత్తు అమ్మాయి కనిపించకుండా పోయిన సందర్భం, చంటిబిడ్డ కనిపించకుండా పోయిన సందర్భం చూస్తా ఉంటే నిజంగా చాలా మనసుకి చాలా బాధ అనిపించింది, కలిచివేస్తుంది. డే బై డే కంపల్సరీగా ఇమీడియట్ గా సాయంత్రానికి మా డిపార్ట్మెంట్ కి వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కాదండి, గ్రామస్తుల్లో కొంతమంది డిపార్ట్మెంట్ కి ఇలా ఒక చంటి పిల్ల కనిపించకుండా పోయిందని సంగతి తెలిస్తే ఇమీడియట్ గా డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడికి వచ్చి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. డిపార్ట్మెంట్ తెలుసుకొని ఇక్కడికి రావడానికి ముందే సుమారుగా గ్రామస్తులు కూడా ఒక 200 మందికి పైగా ఆ అమ్మాయి గురించి, ఆ చంటిబిడ్డ గురించి ఎతకడం కూడా ప్రారంభించారు. అయితే అదే సమయంలో ఇంచుమించుగా 2 గంటల అమ్మాయి కనిపించకుండా పోయిన సమయం కూడా దగ్గర 11:50 నిమిషాలకి వాళ్ళ తండ్రి ఇక్కడ దింపడం, అదే విధంగా అమ్మాయి ఒకే కెమెరాలు ముందుకు వెళ్ళడం కూడా కనిపించింది, తిరిగి వెనక్కి రావడం కనిపించలే. ఈ చుట్టుపక్కల కెమెరాస్ ఏదైనా ఉన్నాయా అని సెర్చ్ చేయడం కూడా మొదలు పెట్టాం. అయితే ఇమీడియట్ గా తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా చాలా పెద్ద భారీ వర్షం పడడం కారణంగా కాసేపు ఆ సెర్చింగ్ కూడా ఆపి తర్వాత మళ్ళీ ఎగైన్ సెర్చింగ్ కూడా మొదలు పెట్టారు. అయితే దురదృష్టం ఏంటంటే ఇన్ని రోజులు, సుమారుగా 12 రోజులుగా కూడా ఆ అమ్మాయి కొంచెం మనకి కనిపించకుండా పోవటం అనేది నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరం. గవర్నమెంట్ కూడా ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకొని వెంటనే SDRF టీం ని డిప్లాయ్ చేసుకున్నాం. SDRF టీం